ఓ శుభోదయంలో భర్త చెప్పాడు, ఒసే పక్కింటి రాధ నా కలలోకొచ్చింది. నిజం చెప్పండి, రాధ ఒక్కటే కలలోకొచ్చింది కదా? అవును, నీకెలా తెలుసు? అడిగాడు భర్త. ఆ టైంలో ఆమె భర్త నా కలలోకొచ్చాడులేండి. గోంగూరలో ఉప్పు కారం ఏమీ లేదు, ఎలా తినాలి అని అడిగాడు సుబ్బారావు భార్యని. అది గోంగూర పచ్చడి కాదు, గోరింటాకు, చెప్పింది భార్య. హహ. ఒక భర్త తన భార్యకు ఉత్తరం రాశాడు. ఈ నెల జీతం బదులుగా 100 ముద్దులు పంపిస్తున్నాను, తీసుకో. భార్య నుంచి భర్తకు ఉత్తరం వచ్చింది. మీరు పంపిన 100 ముద్దులు అందాయి. అందులో 2 ముద్దులు పాలవాడికి ఇచ్చాను. మావయ్య గారికి 7 ముద్దులు ఇచ్చాను. కూరగాయలు తెచ్చేవాడికి 7 ముద్దులు ఇస్తాను అంటే వాడు ఒప్పుకోలేదు. అందుకే వాడికి 9 ముద్దులు ఇవ్వాల్సి వచ్చింది. ఇంటి ఓనరు రోజు 5 లేదా 6 ముద్దులు పట్టుకెళ్తున్నాడు. అయినా కంగారు పడకండి, నా వద్ద మీరు పంపిన 35 ముద్దులు మిగిలే ఉన్నాయి. భర్త నుంచి వెంటనే టెలిగ్రామ్ వచ్చింది. రేపే నా జీతం మనీ ఆర్డర్ పంపిస్తున్నాను, ముద్దులు ఇవ్వడం ఆపే వెంటనే. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా ఛానల్ని ప్రోత్సహించండి.